जगह बार भाई सर राम राम जय शेवालाल तम देख चटोरी गोर बंजारा मैं एसपी नायक तो भैया आज काइन सगन कत देखा जाता गोरमाटी जो कतराई को दाड़ सपनो कालन प्रमिदाड़ अपने तो पूरे काच भागतो गोर बोली जो अत्रा पूरे भारत में 13-14 करोड़ काचा तेलंगाना में जो ढया ढयासी 60-70 लाख काचा तो आज लोग अपने बोलीन जो गुर्ती भाषण है जो बातें करे काई छे नहीं केताड़ी जो अपन काकोड़ की देते वही भी इम्प्लीमेंट की दे तो आता आज केन बला मेल वो जो हिस्से पर बातें करने का तो अपना नडिगड्डा तांडो तो मैंने मालूम है जो एक माजी अध्यक्षुడు अब छजगुण अध्यक्षुడు दोइन बला मेल जो उंदर मुंडेर बोली से तो मैंने समझा राम 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 जय शेवालाल जय शेवालाल राम लक्ष्मण ने 2000 बैठे रहे जो माजी अध्यक्षुడు अपने तिरुपति नायक भैया है जो अब अलवार स्वामी कन कहता तो मैंने उस्मानिया यूनिवर्सिटी जो लीडर तो मालूमत है जो भैया पहला काइन से नहीं किसन कहता अब काले पर में दाड़े ताणु काले भी वीडियो आंकोचु तो आतरा दाड़े सपनो अपने ना के वर्षे थी जो वेनी वेनी कन के त्यारे और रिजर्वेशन रहे हन चिनी चिनी का अब्बा वे तो आरच तो अतरा वर्षे कोंकणी दितने लाख बातें करे जो भाषा ना जो गुर्तिंपु आई कन कचे जो आज भी ये भाषण पर तुम्हारा काइन से भी विचार आपण 18 वर्ष रेदाणी कोण लढाई मारे LHPS కావచ్చు మనము మన బంజారా జాతి అప్పుడు ఎప్పుడైతే ఊరికి బయట ఉన్నామో మళ్ళీ మన పెద్ద పెద్ద నాయకులు అయితే ఎవరున్నారో వాళ్ళు ఏం చేసిరంటే ఇప్పుడు అంటే రాజకీయ ఉనికి కాపాడుకోవడం కోసము లేకపోతే ముందు పోవడం కోసము ఏ గవర్నమెంట్కి గల్లం ఎత్తలేక మన గిరిజన సంఘాలు స్పెసిఫిక్గా మన బంజారా సంఘాలు లంబడ హక్కుల పోరాట సమితి ఉంది మళ్ళీ అనేక బంజారా సంఘాలు స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ అన్నీ కలిసి చాలా ఉద్యమాలు చేసినాయి మనది 8th షెడ్యూల్లో మన లాంగ్వేజ్ని గుర్తించాలి లిపి ఉండాలి ఎందుకంటే మన భాష మనం మాట్లాడడానికే సరిపోతుంది ఏదో లిఖితపూర్వకంగా ఉంటే వేరే వాళ్ళకు కూడా అర్థమైద్ది మన భాష ఉనికి ఉంటుంది మనది అంటే నెక్స్ట్ తరాలకు మనది మన కల్చర్ కానీ మన ఏదన్నా కానీ వేరే అదర్ క్యాస్ట్కి తెలుస్తుంది మళ్ళీ మనోళ్ళు కూడా నెక్స్ట్ జనరేషన్ కూడా తెలుసుకోవడానికి వీలుంటుంది కానీ ఇప్పుడు అయితే 8th షెడ్యూల్లో పెట్టడం చాలా సంతోషకరమైన విషయం అలాగే మన రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ మన బంజారా వాళ్లకు ఇది నామినేట్ పదవులు మంత్రి పదవి ఇస్తే కూడా ఇంకా బాగుండని చెప్పేసి నా ఒపీనియన్ కంపల్సరీగా ఆచక్య మంచి చేయడానికి మంచి అంటే ప్రభుత్వం అని కాదు మనకు పార్టీలు కాదు కానీ మనకు మంచి చేసే వాళ్ళకు ఎప్పుడు రుణపడి రాజా को एक बात तो अब नड़गड्डा तांडेर विश्व भी तम कसन तो राज दाड़ी कतराई को एक 20-30 वर्षे थी वो तो छजगुण मन की अच्छा 50 वर्ष थे रेजगुण आदमी भी है तो అక్కడ भी నడిగడ్డ విషయం అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి ఇంత ఉండి ఇన్ని ఏండ్ల ఉండి కూడా అక్కడక్కడ ఇంకా చిన్న చిన్న అవమానాలు కానీ ఇంకా అట్టట్లా ఏదైనా కొంచెం అటు ఇటు ఉంది గతంలో అధ్యక్షుడు మన తిరుపతి నాయక్ ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్లీ మీరు కూడా ఉన్నారు तो జన్నాతి ఆబేలో కాయిన్స్ అవుతా జరా కానికి అన్న మనకు అందరికీ మీకే కాదు నాకే కాదు భారతదేశం అందరికీ తెలుసు మనం గిరిజనులు అంటే మనం అడవిలో బతికేటోళ్ళం అయితే మియాపూర్ కూడా గంతే అది వన్స్ అపాన్ ఏ టైం అది అడవి అక్కడ మా తాతలు ముత్తాతలు వాళ్ళు ఏం చేసిర్రు తెలంగాణ అంటే భారతదేశం స్వతంత్రం రాకముందు ఇటుకలు తయారు చేయడానికి వచ్చిరు ఆడ అది అప్పుడు వేరే వాళ్ళు దిలాని బేగం వాళ్ళ ల్యాండ్ అది అప్పుడు కంట్రీ బైఫర్కేషన్ యాక్ట్ అంటే ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎట్లా విడిపోయిందో అప్పుడు పాకిస్తాన్ ఇండియా విడిపోయింది విడిపోయినప్పుడు ఇక్కడ వాళ్ళు ముస్లిం వాళ్ళు అక్కడ పాకిస్తాన్కి వెళ్తారు అక్కడ నుండి హిందువులు ఒకరు ఇక్కడ వస్తారు దాని యాక్ట్ ప్రకారము వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే వాళ్ళ ఆస్తి ఎంతైతే ఉందో ఆ ఆస్తి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకు కేటాయించి డబ్బులు కట్టించి పంపిస్తుంది అదేవిధంగా జలానీ బేగం అనే ఆమె ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళిపోవడం వల్ల సెంట్రల్ గవర్నమెంట్ ల్యాండ్ అయింది ఆ విషయం మన వాళ్ళకి తెలియగా మన వాళ్ళు అనాగరికులు ఉన్నారు ఆ ల్యాండ్ ఎవరిదైనా సరే మన వాళ్ళు అక్కడ ఉన్నారు స్టేట్ గవర్నమెంట్ దా సెంట్రల్ గవర్నమెంట్ దా మన వాళ్ళకి ఏం తెలుస్తుంది అంటే ఇప్పుడు బంజారా హిల్స్ మన అందరూ లేరు అక్కడ మనం అందరిని ఎలగొడుతున్నామా అందరిని ఎలగొడతలేము కదా అందరు బంజారా హిల్స్ పెద్ద పెద్దలు అందరూ ఇక బంజారా అని ఉన్నది పేరు కానీ అక్కడ అందరు మినిస్టర్లు ఉన్నారు చీఫ్ మినిస్టర్ ఉన్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అక్కడే ఉన్నారు కదా బంజారా హిల్స్ లోనే ఉన్నారు అదే విధంగా మనం ఇప్పుడు ఏమైంది తెలంగాణ వచ్చిన తర్వాత 2016లో సిఆర్పిఎఫ్ వాళ్ళు అక్కడ వచ్చారు అక్కడ వచ్చి లాస్ట్ గవర్నమెంట్ ఏమైనా చేసిందో ఇక్కడ వారి గిరిజనులు ఉన్నారని గుర్తించి మాకు మౌలిక వసతులు అన్నీ కల్పించింది అది బస్తీ హాస్పిటల్ కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ సీసీ రోడ్లు కానీ వీధి దీపాలు ఇంటింటికి నల్లాలు
అన్నీ గత ప్రభుత్వం మాకు కల్పించింది, బాగానే ఉంది. కానీ 2016లో సిఆర్పిఎఫ్ వాళ్ళు వచ్చారు, ఇది మాది కస్టోడియన్ ల్యాండ్, ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిందని చెప్పేసి వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చినాక మేమేం అరే ఇన్ని సంవత్సరాల నుంచి లేనిది ఇప్పుడేంది ఇది, మేము మీ సెంట్రల్ గవర్నమెంట్ కానప్పటి నుండే మేము ఈడున్నాం, ఇప్పుడు మీరు వచ్చి మాది ఉందంటే సరే మీది ఉంటే మీరు ఓపెన్ తీసుకోండి, ఇప్పుడు మాది ఎంత ఏదో ఉందో అది మాకు ఇవ్వండి. మాకు స్థానిక గవర్నమెంట్ అంతా కల్పించింది, మేము 58 59 ప్రకారం కూడా అప్లై చేసినాము, మాది మాకు ఇచ్చేసి మీరు చుట్టూ బౌండరీ కట్టుకొని మీరు తీసుకోండి అని చెప్పినాం. అవి ఈ నడిగడ్డ విశ్వపరాజ్ ఈ దానిపైననే మీరు చాలా మందికి అటు పెద్ద పెద్ద వాళ్ళకు కూడా చాలా మంది కలిశారని చెప్పి అథారిటీ మా దగ్గర ప్రూఫ్ కూడా ఉన్నదని. మేము మన బండి సంజయ్ గారు ఉన్నారు కదా, బండి సంజయ్ గారికి 4-5 సార్లు కలిసిన పేపర్లు కూడా మన దగ్గర ఉన్నాయి. కిషన్ రెడ్డి గారికి కూడా కలిసినాము, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ కదా, సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి మనం వాళ్ళనే కలవాల్సి ఉంటుంది. వాళ్ళని కలిసినా కూడా బండి సంజయ్ గారు ఏమన్నారు అంటే మేము వేలం వేస్తాం అన్నారు. అంటే మేము బీదోళ్ళము, మీరు వేలం వేస్తే సార్ మేము బీదోళ్ళం కదా, మరి అక్కడ అంత రేటు కట్టలేము కదా, మీరు పైన చెప్పండి సార్, మీరు పైన చెప్పండి అక్కడ బీదోళ్ళు ఉన్నారు మా దగ్గర, మా గిరిజన బిడ్డలు ఉన్నారు, ఈ తెలంగాణ దాంట్లో స్వతంత్రం రాకముందు నుండి ఉన్నారు, వాళ్ళకి ఏమైనా చేయాలనే ఉద్దేశంతో మాట్లాడండి సార్ అని చెప్పినాం. చెప్తే సరే దాని గురించి నేను చేస్తాను అని చెప్పేసి 3-4 సార్లు పోయినాము, అదేవిధంగా రెస్పాన్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే ఏ గవర్నమెంట్ అయినా కావచ్చు, మన రవీంద్రనాథ్ గారు ఉన్నారు కదా బంజారా గాంధీ గారు, ఆయన నాకు ఒకసారి ఒక విషయంలో చెప్పాను, ఏంది పార్లమెంట్ ఉన్నదే మనది ల్యాండ్, లక్కీష బంజారాది ల్యాండ్, ఇదైతే ఏమున్నది మన ల్యాండ్ సెంట్రల్ గవర్నమెంట్ అంత తీసుకున్నది, ఇదేముంది నేను ఉన్నా కదా మీకు, నేను ఎన్నో చేసిన ఇది కూడా చేస్తా మీకు చెప్పడం జరిగింది. అయితే అన్న మరి ధన్యవాదాలు అన్న, మీరు కూడా మాకు కొంచెం క్లూ ఇచ్చిర్రు, మీ సపోర్ట్ కూడా తీసుకుంటాము, మీదే కాదు మేము ఇప్పుడు మాట్లాడుతున్నాం కదా దీని ప్రకారం మన బంజారా లీడర్ ఎవరైనా వచ్చి మాతోని వచ్చినా కూడా మేము ఇది చేస్తాము, వచ్చి మాకు చేయుతనివ్వండి, మాకు ఇది చేయండి. ఒకటి కాదు 2 కాదు, 1000 ఇల్లు 6,000 జనాభా 3,800 ఓట్లు, చాలా పెద్ద బస్తీ మాది, చిన్నది కాదు, 100-50 ఇల్లు కాదు కదా, చాలా పెద్ద బస్తీ. మేము కూడా మన బంజారా వాళ్ళు ఏ మీటింగ్ పెట్టినా కానీ ఏమన్నా ఎస్టీ ఏ తెగల కూడా ఎవరైనా సరే న్యాయం కోసం ఎస్టీ తెగ కోసం ఎవరైతే పోరాడుతున్నారో ఎవరైనా మాకు పబ్లిక్ కావాలంటే మేము 100% పోతున్నాం, సపోర్ట్ చేస్తున్నాం, 100% సపోర్ట్ చేస్తున్నాము. మేము ఎట్లా సపోర్ట్ చేస్తున్నామో మాకు కూడా సపోర్ట్ చేయండి. ఇదే వ్యక్తిగా నేను చెప్తున్నా, మన కిషన్ రెడ్డి గారు కానీ మన బండి సంజయ్ గారు కానీ మీరు కూడా మాది చూడండి, మీరు కూడా ఫ్యూచర్లో వచ్చేది ఉంది, ఇప్పుడిప్పుడే మీ పార్టీ కూడా బలపడుతుంది. మేము ఎంతమంది గిరిజనులు ఉన్నాం, 12% గిరిజనులు ఉన్నారు, మేము అందరికీ చెప్పుకుంటాం, అందరికి చెప్పుకుంటాం, 1% 2% కాదండి మా జనాభా, 12% జనాభా ఉన్నారు మన రాష్ట్రంలో. చూడండి మాకెళ్ళి కూడా చూడండి, మాకెళ్ళి కూడా చూసి మాకు న్యాయం చేయండి అని చెప్పేసి ఇదే వేదికగా కోరుకుంటున్నాను. మరి ఖచ్చితంగా, ఎందుకంటే కులమతాలకు అతీతంగా కలిసి ఉండి అది చాలా పెద్ద బస్తీ, ఇందాక అల్వార్ స్వామి గారు చెప్పినట్టు నిజంగా అక్కడ దరిదాపులో ఒక 6,000 జనాభా అంటే అది మామూలు ముచ్చట కాదు. నిజంగా ఆయన అన్నట్టు న్యాయంతో పోవాలి, ఖచ్చితంగా ఇందులో న్యాయం ఉంది కాబట్టి వాళ్ళు अडगतारो तो येत अब वो तो छजकोण आदमी भी थोड़े से मन क्या प्रति बंस खान सरदार कूली करता सांस खायवाला होता बाकी तो दूसर कहीं से नहीं वो तभी अब कार्यकर्ता मैंने कहीं को प्रेशर घाल रहे जो है चनी चनी सकना रविंद्र नायक अभियान भी तम आश्रय लिदेकन भी मालूम से तमारोड़ी थी अब प्रभुत्व में थी हटो केंद्र में भी राष्ट्र प्रभुत्व में आखिर घड़ी पर तम कहीं के रचो तमारोड़ी थी न्याय हम कहीं మేము చెప్పేది ఒకటే మన రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఈ విషయం తెలుసు ఎందుకంటే గత ప్రభుత్వంలో కూడా మేము 58 59 ప్రకారం అప్లై చేసినాము సర్వే కూడా జరిగింది అయితే ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే మీరు కూడా సెంట్రల్ గవర్నమెంట్ తో మాట్లాడి మన స్టేట్ ఇష్యూ ఏది ఉన్నా కూడా మన రేవంత్ రెడ్డి గారు పోయి మోడీ గారితో మాట్లాడుతున్నారు వాళ్ళతో సహృదయత ఉంది ఏదైనా పని ఉంటే చేయించుకున్నారు అందులోనే మాది పెద్ద ఇష్యూ కాబట్టి సెంట్రల్ ఇష్యూ కాబట్టి మేము స్థానికంగా కలెక్టర్ దగ్గర పోయినా ఎంఆర్ఓ దగ్గర పోయినా ఎవరి దగ్గర పోయినా కూడా ఇది సెంట్రల్ గవర్నమెంట్ ల్యాండ్ మేము చేసే కాడికి మేము చేసినాము ఇప్పుడు సిఆర్పిఎఫ్ వాళ్ళు మాకు చేయనిస్తలేరు మేము ఏం చేస్తలేమని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు కాబట్టి నేను ఇక్కడ స్థానిక ప్రభుత్వానికి కోరుకున్నది ఒకటే మీరు కూడా మా తరపున అక్కడ మాట్లాడి మన ఎంపీలు అయితే ఎవరున్నారో అసెంబ్లీలో కూడా మాట్లాడి లాస్ట్ టైము రంజిత్ రెడ్డి గారు ఉండే ఎంపీ ఆ పార్లమెంట్లో రేస్ చేసిండు ఆయన కూడా మాకు ఫలితం లేకపోయింది ఇప్పుడున్న మన ఎంపీలకు
మన కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు, బీజేపీ ఎంపీలు ఉన్నారు, సెంట్రల్ మినిస్టర్లు కూడా ఉన్నారు. మీకు ఈ వేదికగా ఒకటే మీకు మొక్కి చెప్తున్నా, మరి మా సమస్యను మీరు తీర్చవలసిందిగా కోరుతున్నాను. అదే సెంట్రల్ గవర్నమెంట్కి కూడా చెప్తున్నా, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ మన దగ్గర ఇద్దరు మినిస్టర్లు ఉంటారు, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు. ఇది మా ఇష్యూ బండి సంజయ్ కిందనే ఉంది, కస్టోడియన్ ఎనిమీ ప్రాపర్టీ. అయితే మేము కూడా అన్నని కలిసినాము, కలిసి తమ్మి నేను చూస్తాను అని చెప్పారు. అదేవిధంగా మీరు కొంచెం ముందు తీసుకుపోయి అమిత్ షా గారితో మాట్లాడి మా సమస్యను పరిష్కారం చేయవలసిందిగా కోరుతున్నాను. మరి ధన్యవాదాలు. ఎందుకంటే నడిగడ్డ తండ మీద పూర్తి క్లారిటీ అటు కేంద్రాన్ని కానీ ఇటు రాష్ట్రాన్ని కానీ అల్వార్ స్వామి ભ્યા ఉంది నాకు આખર ઘડી પર આપણે તિરુપતિ ના કિશન તો માજી અધ્યક્ષુడు આપણે હોતા જો નડિગડ તાણે બી એથી નાંગા બી આપણે અધ્યક્ષ કરમેલો છે જો ઓર સાથે લાર લગી રહેતા ને આપણે અલવાર સ્વામી ભ્યાના અધ્યક્ષ છે જો ઓર પીરિયડ આવી ભ્યા તમ કતરાઈ કો વર્ષથી એથી નાંગા બી કતરી કો ગોર ગરીબ બચે ને આયા મેલે જેને તમ ઈ દે મેલો છો કા તો કાંઈ अब अपने सारा दाड़ा ऑटो चला सांजाता वो करे रास मन क्या रच तो ये तो कहीं छकन का तो तिरुपति भी अभी मस्त गोर गरीब हो तो झूपड़ी बंधाया रहे थे गरीब वाले आश्रो दे रहे थे हमसे रासमन क्या भड़न काम करा मिले तो तिरुपति भी रासमन क्या भी तुम्हारे नाम ये के मिले चे वो तो रासमन क्या भी आश्रो कर मिले छो तो कु अब लालवार स्वामी भैया को जो तुमसे एक जाग रेन भी ये जागर मुख हो ये तीना कूरा बाबा कुकु वाला छ भैया राम राम एसपी नायक भैया राम राम धन्यवाद. अब वो तो नडिगड तांडे अब अलवर स्वामी नायक को जो हमार दादा वाला दी के इटक्या भट्टी कर मेले से चंद्राय सेठ के ने तो वो ये तो जना वो तो इटक्या भट्टी कर मेले से जनाती हमार दादा वाल से वो तो रहता पर हाँ एक डगरी है वो जना कहीं अत्र मौलिक औषधुल भी कहीं येती को नहीं जना टीडीपी है मैं वो है मैं करंट दरा ताणी हम बोर मरान पानी मरान 2002 में हाँ 2000 दिया हाँ 2002 दिया टू में हम पानी करंट से वो जो वोटर आईडी रेशन कार्ड जनाती छ हम जनाती से ये करे सा हमार चुट्टू पक्कला वो तेन अपार्टमेंट से छे विला से छे काई छे सा वो से भंजा वो से खपजाई रही तो एनुन पटिंचरी कोनी गवर्नमेंट आपण ही गोर गरीब कुण छ दे अनुन अनगा दोकणो ये सिटी सेंटर है वो कसे ने हई काजू मेट्रो भी छे जना हम मेते जना मेट्रो भी छे छा मेट्रो तरवाता बंदी छ हमार 50 मेट्रो बंदी छ वो अपार्टमेंट रे दे विला से रे दे से हमार 50 केनी भी सर्वे कर ले कौन सी गवर्नमेंट है ना हम उससे को नहीं हम उन कतरा इब्बंदी घाल रहे छ तो से टाइम पर मिले छ प्रत्येक नायक उड़े कना प्रति एक कना कतरा वाका खादे छ सारी दाड़ो भांदा सार रात भांदा सार दाड़ो खुलावे सार रात भांदा सार दाड़ो खुलावे हई कतरा गोसा खाले छ तो सेन तटले ताणे ना जे ना अपने गोरेर बस्ती वो तो रेवणु कहता ने लोकल गा रेद बारे रेद कतरे को टार्चर खाले तमाते ती डगर जाओ तमुन अत रेर हक्कु छेचा तमार कोनी तमात कसेन रे छो हंगेन कतरे को टार्चर खाले तो से एकादाटी का रहता ने अब वो तो सेती लड़ाई मारन फाइट करन हम कुणो तो चमका उसको वन होटो चमकान अंदुती लड़ाई मारन वो ताजे ना हम काई छे जो को से लाल देचा 58 हम केरे जो को काई का तो गवर्नमेंट सेंट्रल गवर्नमेंट रहता स्टेट गवर्नमेंट रहता वो आया उंदाड़ा हम तांडे छुट्टू पिंसिंग हाल में ले जना काई की देखा तो ये 3 महीना ने एक बैच 2 महीना ने एक बैच मार चुका है कोता कोता ही करू करे स्टार्टिंग आया जो को सीआरपीएफ वो कैंप वाला बेटा बेसन हमन एसीबी जना कुणो नायनी नरसिम्हा रेड्डी होम मिनिस्टर है वो आया में हम तो बेस्तानी तांडे काई जातो ही तम अड्डू पड़नो नहीं पिंसिंग बार कोई आता नहीं काई करे केला वो तम एक्शन ले लो पिंसिंगर माई वो काई कर लो तो तम नहीं आवणु कना सना के सरे के दिने और पछ बैच चेंज आओ जो हम दाड़ी 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 इब्बंदी गालेला होते हमार पछ भी वो आन बेस के जेर पछ भी कतरे को जमी खप जाएगी 28 सर्वे नंबर है कतरे को जमी खप जाएगी संदून पटिंचे कोनी वो कायम भान रहे हमार कशन कुला रहे छो वो विला से छ अपार्टमेंट है संदू ढाई जाव नहीं के तानी के हम टीवी वाला भी आया घणो कुला है कैसे की दे कैसे नहीं जाना है जेले नहीं जाना है वो तांडे वड़ी थी से की दे सा हम तो बस्ती दवाखाना छे करंट छे पानी छे सेहत छे रेशन कार्ड वोटर आईडी మొత్తం కోజు పాపులేషన్ भी 3800 ఓట్లు छे वन साइड राचा हम के कतरा आदमी से अपन गोरेर मिनिस्टरलू अब गत प्रभुत्व में भी से ढाई फरे चा कत दिल्ली नहीं जाना है एसटी चेयरपर्सन भी अपन जना एसटी कमिश्नर मेंबर अंदू नहीं जान दिया है बीसी मेंबर आचार्य कनी के ढाई जावण को वो ढाई जा रहे आपण कतेर जत्तच ये जा रही है जना अब ई प्रभुत्व तो भी कांग्रेस प्रभुत्व कना जनी पब्लिक एयर के ताणी गोरुरत सकेन कचनी ई प्रभुत्व तो दयచేసి
బీదోలు అని గుర్తించి ఈ ప్రభుత్వం గిట్ట కొంచెం సహకరించేసి సెంట్రల్ మినిస్టర్తో గిట్ట మాట్లాడి మాకు న్యాయం చేస్తారని నమ్ముతున్నాము. అట్లాగే ఇప్పుడు మన ఎస్టీ క్యాండిడేట్స్ గిట్ట ఉన్నారు, మన బంజారాలు మినిస్టర్లు ఉన్నారు, మళ్ళీ ట్రైబల్లో ఉన్నారు. కాబట్టి వీళ్ళ గిట్ట ఒకటే విన్నపం, అందరం చేస్తామంటున్నారు. ఇప్పుడు స్వామి నాయక్ అన్నట్టు రవీందర్ నాయక్ సార్ చేయొచ్చు, ఆయన చేస్తే జీవితాంతం రుణపడి ఉంటాం. 1000 కుటుంబాలు 6000 మంది అంటే గుండెలో పెట్టుకుంటాం, ప్రతి గుండెలో ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు మేము అక్కడ ఎంత ఇబ్బంది, ఒక బియ్యం బస్తా తీసుకెళ్ళాలన్నా చెక్ పోస్ట్ అయిపోయింది, పాకిస్తాన్ బార్డర్ టైప్లో అయిపోయింది అక్కడ. అంత ఇబ్బంది పెడుతున్నారు. ఇంట్లోకి వచ్చి తొంగి చూడడం, వాళ్ళు కాలర్లు పట్టడం, అన్ని ఫొటోస్ వీడియోస్ అన్నీ ఉన్నాయి. కాబట్టి మేమేం చెప్తున్నామంటే మేము ఉన్నది ఇండియాలోనే, భారతదేశంలోనే ఉన్నాము. తెలంగాణ గవర్నమెంట్ గిరిజనులని అంత చులకనేందుకు? మేము మనుషులమే, మేము ఓట్లు వేస్తున్నాం, మా ఓట్లు అడగడానికి వస్తున్నారు కదా, ఓట్లు కావాలి కానీ మాకు ఇండ్లు వద్దా? అదే మేము ఒకటే కోరుకునేది ఏంటంటే, ఏ గవర్నమెంట్ అయినా సరే మాకు మంచి చేస్తే వాళ్ళకు రుణపడి ఉంటాం, సచ్చేదాకా వాళ్ళతోనే ఉంటాం. ఏ నాయకుడైనా సరే ఎవరున్నా సరే వాళ్ళతోనే ఉంటాం. तो आपण मालूम छ मांगेती तो भीकज मळाचा जो लढती हा राज मळाचा कजगण వాతాత్మేంచ ఓ నడిగడ్డ తాండపడితే క్లారిటీ పూర్తి స్థాయిలో మీకు ఇచ్చిరు. ఇటు ఉద్యమకారుడు అటు మాజీ అధ్యక్షులు మీకు ఆల్రెడీ చాలా సందర్భాల్లో కూడా చెప్పారు. కాబట్టి ఓజియాత్ర గోరుగా आपण गोरमाटी में मिनिस्टर रहते ओजी माजी मिनिस्टर रहते आप जगण अपकमिंग वाले रास मन के असर तम दसे हाथ जोड़ता केरे जगण वच आचो करतो आचो कनाई वच जगण वाते तम राजे కాబట్టి हाडतिरतो तो పిలవగానే ఇచ్చేసి 4 మాటలు చెప్పి అందులో ఉన్నటువంటి ఇన్ని రోజులు చాలా డౌట్లు ఉండే నడిగడ్డ తండ మీద అసలు ఏం జరుగుతుంది ఏందని క్లారిటీ ఇచ్చారు. మీ ఇద్దరికి ఒకసారి మాజీ అధ్యక్షులకు ఇప్పుడు ఉన్న అధ్యక్షులకు మీ అందరికీ మరొకసారి కూడా మా టోరీ గోర్ బంజారా నుంచి ప్రత్యేక ధన్యవాదాలు. జై శివలాల్, జై శివలాల్.